నమస్తే, నేను ప్రశాంత్. మోడీ G7 మీటింగ్కి కెనడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఆహ్వానించలేదన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మోడీ కెనడా వెళ్ళడం జరుగుతుంది. ముందైతే ఆహ్వానించలేదన్నారు. మరి అసలు ఏం జరిగింది? ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మోడీని ఆహ్వానించలేదు. కెనడా విదేశాంగ విధానం అలాగే దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విదేశాంగ విధానం బలహీనంగా ఉంది అనేటువంటి ప్రచారం గత 4 రోజుల నుంచి చేశారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి జయరాం రమేష్ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ వీళ్ళందరూ గత 4 రోజుల నుంచి ఇదే ప్రచారం చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మాట్లాడుతూ అసలు విదేశాంగ విధానమే బాగలేదు, అందుకే G7 సమావేశాలకి హాజరు కమ్మని చెప్పి ఆతిథ్యం రాలేదు అని చెప్పి చెబుతున్నారు. ఏంటి అసలు G7 అంటే ఏంటి, G7 ఎందుకు పెడతారని అంటే, G7 అంటే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఈ దేశాలు ఒక 7 దేశాలు అక్కడ సమావేశం అవుతాయి. అవి అభివృద్ధి చెందినటువంటి దేశాల కింద గుర్తిస్తూ ఉంటారు. వాటిని ప్రత్యేకమైనటువంటి అతిథులుగా పిలుస్తారు. భారతదేశాన్ని, చైనాని కానీ ఈ కొన్ని దేశాలని ఒక ప్రత్యేకమైనటువంటి అతిథులుగా పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడ అంతర్జాతీయకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే కనుక ఎంతకంత బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు తయారు చేసేటువంటి ఎజెండాలో ఈ అంశాలను కూడా పొందుపరిచి వాళ్ళు చర్చిస్తే కనుక వాళ్ళు తయారు చేసేటువంటి పాలసీలు ఈ దేశాలకు కూడా అనుకూలంగా ఉంటాయి. సో కాబట్టి ప్రతి సంవత్సరం G7 దేశాల సమావేశాలకి స్పెషల్ గెస్ట్గా భారతదేశాన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆతిథ్య దేశం ఏంది? కెనడా నిర్వహిస్తుంది. G7 సమావేశాలను కెనడా నిర్వహిస్తుంది. కెనడా భారతదేశ ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు అనేది నిన్నటి వరకు బాగా స్ప్రెడ్ అయిన న్యూస్. ఆ స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అయితే నిన్న నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తూ ఆయనకి రాతపూర్వకమైనటువంటి ఇన్విటేషన్ పంపించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కూడా పంపించారు. సో మార్క్ కూడా ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు, మీరు రండి G7 దేశాల సమావేశానికి అని చెప్పేసి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇది అంటారు చూసారా, ముందే కూసిన కోయిల అన్నట్టుగా. అసలు G7 దేశాల సమావేశం అనగానే అసలు మన భారతదేశం ఇన్విటేషన్ రాలేదు, ఎందుకు రాలేదు అనేదాన్ని పెద్ద రాజకీయంగా బాగా దుమారం లేపారు. యాక్చువల్గా 15 నుంచి 17వ తారీఖు వరకు జరుగుతాయి. 15, 16, 17 3 days జరుగుతాయి ఆ సమావేశాలు. సో 15వ తారీఖున జరిగేటువంటి సమావేశాలకి ఇన్విటేషన్ రాలేదని చెప్పి గత 3-4 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ దుమారం లేపింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింది. G7 దేశాల సమావేశాలకు వెళ్తున్నాను అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అసలు ఎందుకు కెనడా ఆహ్వానించలేదు అనేటువంటి ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ అంత తొందరపడి అని అంటే, భారతదేశానికి కెనడాకి మధ్య ఇటీవల కాలంలో బాగా విభేదాలు నెలకొన్నాయి. ఏ స్థాయిలో విభేదాలు నెలకొన్నాయంటే, కెనడాలో ఉండేటువంటి భారత హైకమిషన్ని వెనక్కి పిలిపించింది భారతదేశం. దౌత్యాధికారులను వెనక్కి పిలిపించింది. భారతదేశంలో ఉండేటువంటి కెనడా హైకమిషన్ని వెళ్ళిపోమని చెప్పింది. ఇక్కడ ఉండేటువంటి కెనడా దౌత్యవేత్తలను కూడా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ స్థాయిలో విభేదాలు ఈ 2 దేశాల మధ్య నెలకొన్నాయి. కారణం ఏంటంటే, నిజ్జర్ అనేటువంటి ఒక ఖలిస్తానీ ఉగ్రవాది అతను హత్యకు గురయ్యాడు కెనడాలో. అతని హత్య వెనక భారతదేశం ఉందని చెప్పి ఆరోపణలు చేశారు. ఎప్పుడు కెనడా ప్రధానమంత్రిగా ట్రూటో ఉండగా. ఇప్పుడు ట్రూటో లేడు. రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి, అక్కడ మార్క్ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు. ట్రూటో డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి, నరేంద్ర మోడీ గారి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ప్రచారం కూడా చేశాడు. ప్రచారం చేసి భారతదేశం ఈ నిజ్జర్ హత్య వెనక ఉంది అనేటువంటి విషయాన్ని అనేక వేదికల మీద చెప్పారు. చెప్పినప్పుడు భారతదేశం ఆధారాలు ఏంటి మీ దగ్గర అని చెప్పి ప్రశ్నించింది. ఆధారాలు మేము ఆల్రెడీ భారతదేశానికి పంపించామని చెప్పేసి అమెరికాకి చెప్పింది కెనడా. ఆ ఆధారాలని మేము అమెరికాకు కూడా ఇచ్చామని చెప్పి చెప్పింది. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హత్య జరిగితే అవి కూడా భారతదేశానికి సంబంధం ఉంది అనేటువంటి దాంట్లో ప్రచారం చేశారు. సో దీంట్లో నిజం లేదు అనేది భారతదేశం చెప్తుంది. కానీ భారతదేశం పాత్ర ఉందని చెప్పి కెనడా ఒక ముద్ర వేసింది. ప్రపంచ దేశాల అన్నిటి ముందు భారతదేశాన్ని
నిజ్జర్ హత్య వెనుక ఉంది అనేటువంటి ముద్ర వేసింది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అటు కెనడా ప్రభుత్వానికి ఇటు భారత ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాని ప్రభావం కెనడాలో ఉండేటువంటి హిందూ దేవాలయాలు పగలగొట్టేంత వరకు వెళ్ళింది. అక్కడ ఉండేటువంటి ఖలిస్తానీ ఉద్యమకారులు అక్కడ హిందూ దేవాలయాలు పగలగొట్టడంతో పాటు హిందువుల మీద కూడా దాడులు చేశారు. హిందువుల మీద దాడులు చేసినప్పుడు అక్కడ భారత హైకమిషన్ కానీ లేదా కెనడా సంబంధించిన హైకమిషన్ కానీ ఈ రెండు హాట్లైన్లో మాట్లాడుకొని వివాదాలు లేకుండా చేయాలనేది మాట్లాడుకున్నారు. కానీ బట్ అవి పూర్తి స్థాయిలో వర్కౌట్ కాల. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి కెనడాలో ప్రధానమంత్రి మారిపోయాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఖలిస్తానీ ఉద్యమకారులు అంటే ఎవరు, ప్రత్యేకమైనటువంటి సిక్కు దేశం కావాలని చెప్పి ఉద్యమం చేసేటువంటి వాళ్ళు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి కెనడాని బేస్ చేసుకొని కెనడా కేంద్రంగా చేసుకొని ఖలిస్తానీ ఉద్యమాన్ని విస్తరింపజేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ని సిక్కు దేశంగా ప్రకటించాలి అనేది ఖలిస్తానీ డిమాండ్. ఆ ఖలిస్తానీ ఉగ్రవాదులు అంటారు వాళ్ళని, ఖలిస్తానీ ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళకి గుర్తింపు ఇచ్చారు, ఉగ్రవాదులుగా ముద్రేశారు. అలాంటి వాళ్ళని కెనడా వెనకేసుకొని వస్తుంది. ఇది భారతదేశం యొక్క అంతర్గత సమస్యని కెనడా మరింత ప్రేరేపించేలా కనిపిస్తుంది. దాంతో కెనడాతోటి విభేదాలు నెలకొన్నాయి భారతదేశానికి కెనడాకి. ఈ మొత్తం నేపథ్యంలో ఆతిథ్యం G7 దేశాలకు ఇస్తున్నటువంటి కెనడా నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం ఇవ్వడం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారు అమిత్ షా చేసినటువంటి నిర్వాహకం కారణంగా వీళ్ళకి కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వట్లేదు G7 దేశాల సమావేశానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగానే ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా మరి మోదీ గారు వెళ్తున్నారా లేదా? ఆల్రెడీ అఫీషియల్గానే వెళ్తున్నానని చెప్పాడు. జస్ట్ రాత్రే చెప్పారు ఆయన వెళ్తున్నానని. ఇన్విటేషన్ కూడా వచ్చింది. ఇన్విటేషన్ రాదనుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కారణం ఏంటంటే ఇన్ని విభేదాలు ఉన్నాయి కాబట్టి కెనడాకి భారతదేశానికి మధ్య ఇన్విటేషన్ రాదు అనుకున్నారు. దాన్ని ఆపరేషన్ సింధూరు సంబంధించి కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తూ దానికి ఈ కెనడాలో జరుగుతున్నటువంటి G7 దేశాల ఇన్విటేషన్ కూడా జోడించి భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది, అక్కడి నుంచి కొత్తగా మారినటువంటి కెనడా ప్రధానమంత్రి మార్క్ ఆయన ఇన్విటేషన్ పంపించారు. నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్తున్నారు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముందే కూసిన కోయిల మాదిరిగా ప్రచారం చేసి ఆవాజ్ పాలైందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్లస్ నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతి ఎంత బలంగా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.